తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే మద్యం షాపుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు దూరంగా వైన్స్ షాపులు ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 717 వైన్ షాపులను 2 వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు విజయ్. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గుడులు, బడులు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలంటూ ఆర్డర్స్ వేశారు సీఎం విజయ్. ఇక తమిళనాడులో 4765 మద్యం దుకాణాలు నడుస్తూ ఉన్నాయి. అందులో నిబంధనలకు విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్టుగా గుర్తించారు. వీటిలో అత్యధికంగా ప్రార్థనా మందిరాల సమీపంలోని 276 దుకాణాలు, విద్యా సంస్థల దగ్గర ఉన్నటువంటి 186 దుకాణాలు, బస్టాండ్ల సమీపంలో 255 దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ 2 వారాల్లోగా మూసివేయాలంటూ స్పష్టంగా ఆదేశించారు సీఎం విజయ్.